తెలంగాణలో డ్రగ్స్ అనే పదం వినపడకూడదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. డ్రగ్స్ దందాపై ఉక్కుపాదం మోపాలని, హైదరాబాద్ ను డ్రగ్ ఫ్రీ సిటీగా మార్చాలని పోలీస్ శాఖను ఆదేశించారు. రాష్ట్రంలో క్రైమ్ రేట్ తగ్గిపోవాలన్నారు. బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ రూమ్ కు వెళ్లిన సీఎం నార్కోటిక్ బ్యూరోతో భేటీ అయ్యారు. అధికారులు సిబ్బందికి పూర్తి స్వేచ్ఛనిచ్చి సమర్థవంతంగా పనిచేస్తూ మంచి ఫలితాలు రాబట్టాలన్నారు. అదేవిధంగా డ్రగ్స్ నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ రవాణా, అమ్మకాలు జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. సీఎంకు డీజీపీ రవిగుప్తా, సీఎస్ శాంతికుమారిలతో పాటు వివిధ పోలీస్ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. రాష్ట్రంలో క్రైమ్ రేట్ తగ్గిపోవాలన్నారు. బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ రూమ్ కు వెళ్లిన సీఎం నార్కోటిక్ బ్యూరోతో భేటీ అయ్యారు. అధికారులు సిబ్బందికి పూర్తి స్వేచ్ఛనిచ్చి సమర్థవంతంగా పనిచేస్తూ మంచి ఫలితాలు రాబట్టాలన్నారు. అదేవిధంగా డ్రగ్స్ నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ రవాణా, అమ్మకాలు జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. సీఎంకు డీజీపీ రవిగుప్తా, సీఎస్ శాంతికుమారిలతో పాటు వివిధ పోలీస్ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు స్వాగతం పలికారు.